కురుక్షేత్ర యుద్ధాన్ని ఒకే ఒక్క నిమిషంలో ఆపగలిగే వీరుని గురించి మీకు తెలుసా? యుద్ధాన్ని జరగడానికి ముందు శ్రీకృష్ణుని వారు ఒక జాబితాను రెడీ చేయించారు. యుద్ధం చేస్తే ఎన్ని రోజుల్లో యుద్ధాన్ని పూర్తి చేయగలిగారు అని శ్రీకృష్ణుని వారు చూస్తుంటారు. కర్ణుడు 24 రోజులు, ద్రోణుడు 25 రోజులు, భీష్ముడు 20 రోజులు, అర్జునుడు 18 రోజులు. ఇలా చూసుకుంటూ పోతే పేజీలో ఒక నిమిషం అని చూసి శ్రీకృష్ణుని వారు ఆశ్చర్యపడతారు. ఎవరు అని చెప్పి ఆ వీరుడిని పిలిపిస్తారు. ఆ వచ్చిన వీరుడు ఎవరు అని చూస్తే ఆ వీరుడు భీముడి మనవడైన బార్బరికుడు. మహాశివుడు కోసం తపస్సు చేయగా ప్రత్యక్షమైన మహాశివుడు 3 బాణాలు ఇస్తారు. దీంట్లో మొదటి బాణం శత్రువులు ఎవరో అని గుర్తుపెట్టుకుంటుంది. రెండో బాణం మిత్రులు ఎవరని గుర్తుపెట్టుకుంటుంది. మూడో బాణం శత్రువులను అందరినీ చంపేస్తుంది అని శ్రీకృష్ణుని వారికి వివరిస్తాడు బార్బరికుడు. బార్బరికుడు వ్యక్తిత్వం ఏమిటంటే ఎవరి సైన్యం ఓడిపోతుందో వాళ్ళ సైన్యం వైపు నించుంటాడు. ఉదాహరణకు కౌరవుల సైన్యం ఓడిపోతుందని తెలిస్తే బార్బరికుడు అటువైపు నించుంటాడు. అలాగే పాండవుల సైన్యం ఓడిపోతుందంటే మళ్ళీ ఇటువైపు వచ్చి నించుంటాడు. ఇలా కానీ జరిగి ఉంటే బార్బరికుడు తప్ప యుద్ధంలో ఎవరో మిగలరు. అందుకే శ్రీకృష్ణుల వారు బార్బరికుని తలను తీసి పెట్టమంటారు. అప్పుడు శ్రీకృష్ణుని వారిని బార్బరికుడు ఇలా అడుగుతాడు, నేను కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని చూడాలి అని. దీంతో చేసేది లేక ఒక రాయి మీద బార్బరికుడు తల పెడతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.